హలో ఫ్రెండ్స్, రీసెంట్గా పియాజో తన టాప్ ఎండ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా అపే ఈ60 అల్ట్రాని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు లాంచ్ చేసిన పియాజో అన్ని ఆటో రిక్షాల కన్నా ఇందులో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇది బెటరా కాదా అనేది మనము వీటి యొక్క కాంపిటీటర్ అయిన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలతో కంపారిజన్ చేస్తేనే తెలుస్తుంది. అయితే ఈ వీడియోలో మనము పియాజో తరపున వచ్చే అపే ఈ60 అల్ట్రాని మార్కెట్ లీడర్ అయిన మహీంద్రా తరపున వచ్చే ట్రియో ప్లస్ తో కంపారిజన్ చేద్దాం. ఇదే కాకుండా ఈ ఆటో రిక్షాలని కంపారిజన్ చేయడానికి ముఖ్యంగా 3 రీజన్స్ ఇంకా ఉన్నాయి. మొదటిది వచ్చేసి ఈ రెండు కంపెనీలు కూడా 3 వీలర్ సెగ్మెంట్ లో చాలా కాలంగా 3 వీలర్ ని అందజేస్తున్నాయి మార్కెట్ లో. అది కాకుండా ఈ రెండు కంపెనీస్ పాన్ ఇండియా అవైలబిలిటీగా ఉన్నాయి. అంటే మనకి వీళ్ళు ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా లాంచ్ చేసినా, ఏం లాంచ్ చేసినా కూడా పాన్ ఇండియా అవైలబిలిటీ అయిపోతుంది. ముఖ్యంగా ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య కంపారిజన్ చేయడానికి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో సేమ్ బ్యాటరీ కెపాసిటీ, అంటే దాదాపుగా సేమ్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది. మరి సేమ్ బ్యాటరీ కెపాసిటీ అయినప్పటికీ ఇందులో ఏమేం పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉన్నాయి, మరి ఏ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు, మరియు ఏ ప్రైస్ పాయింట్ పైన వీళ్ళు ఈ ఆటో రిక్షాలను లాంచ్ చేశారు, అయితే ఏ ఆటో రిక్షాకు ఎంత ఎక్కువ అమౌంట్ మనం ఇవ్వాల్సి వస్తుంది, మరి ఇవ్వడం న్యాయమేనా కాదా అనే డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈ వీల్స్. ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయడం మర్వకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని ఈ రెండు కంపెనీస్ సేమ్ కేటగిరీ, అంటే L5M కేటగిరీలోనే లాంచ్ చేశారు. కాబట్టి ఈ రెండిట్లో కూడా అఫీషియల్ సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 3 ప్యాసింజర్ మరియు 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ, అంటే ఓవరాల్ గా 4 కూర్చోవచ్చు ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో. ఇక డిజైన్, బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే అపే ఈ60 అల్ట్రా తన మొదటి ఆటో రిక్షాలనే కాపీ చేస్తూ కంటిన్యూ చేయడం జరిగింది. కాకపోతే ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది, సాఫ్ట్ రెగ్జింగ్ తో వస్తుంది. ఇక ట్రియో గురించి మాట్లాడినామంటే ఇందులో మెటల్ బాడీ ఓన్లీ పేరుకి మాత్రమే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సగం మెటల్ ఉంటుంది, సగం ప్లాస్టిక్ ఉంటుంది. ఎక్కడ ప్లాస్టిక్ ఉందో ఎక్కడ మెటల్ ఉందో కూడా అర్థం కాదు. ఇంకా సాఫ్ట్ రూప్ టాప్ అయితే కామన్గానే వీళ్ళు ఇస్తున్నారు. ఇక బిల్డ్ క్వాలిటీ పరంగా నేనైతే అపే ఈ60కి బెటర్ అని అంట. కానీ ఈ ఒక్క విషయాన్ని చూసే మనం తీసుకోము కదా. ఇక మిగతా స్పెక్స్ చూసుకున్నట్లయితే అపే ఈ60 అల్ట్రా 1920mm వీల్ బేస్, 170mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అదే ట్రియో 2073mm వీల్ బేస్ మరియు 142mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అంటే వీల్ బేస్ పరంగా చూసుకున్నట్లయితేనేమో ట్రియో కొంచెం పొడుగా ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే అపే ఈ60 అల్ట్రాలో కొంచెం మంచి గ్రౌండ్ క్లియరెన్స్, కొంచెం హైట్ ఉంటుంది. ఇది కాకుండా స్మూత్ కంఫర్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసేయడానికి ముఖ్య కారణమైన సస్పెన్షన్ చూసుకున్నట్లయితే అపే ఈ60 అల్ట్రాలో మనకు ఫ్రంట్ లో లీడింగ్ ఆర్మ్స్ కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డంపర్ తో వస్తుంది. రేర్ సైడ్ రబ్బర్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డంపర్ తో వస్తుంది. ఇక ట్రియో ప్లస్ లో మనకు ఫ్రంట్ లో హెలికల్ స్ప్రింగ్ మరియు హైడ్రాలిక్ షాక్ అబ్జర్వ్ విత్ డ్రంపేర్, మరియు రేర్ సైడ్ రిజిడ్ ఎక్సెల్ విత్ లీ స్ప్రింగ్. ఫ్రంట్ లో అయితే దాదాపుగా రెండిట్లో కూడా సేమ్ సస్పెన్షన్, కాకపోతే రేర్ సైడ్ మాత్రం హ్యూజ్ డిఫరెన్స్ ఉంది ఈ రెండింటి మధ్య. సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం అపే ఈ60 అల్ట్రానే కొంచెం ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే లీఫ్ ఫ్రీ సస్పెన్షన్ కొంచెం హార్డ్ సస్పెన్షన్ కాబట్టి కొంచెం జట్కలు ఎక్కువ తగిలే అవకాశం ఉంది మనకు మహీంద్రా ట్రియోలో. ఇక బ్రేకింగ్ సిస్టమ్ లో మాత్రం వీళ్ళిద్దరు సేమ్ బ్రేక్స్ ఇస్తున్నారు, హైడ్రాలిక్ ఆపరేటెడ్ డ్రమ్ బ్రేక్సే. కాబట్టి బ్రేకింగ్ సిస్టమ్ లో పెద్దగా చేంజెస్ ఏం కనిపించవు మనకు. అయితే ఇవి బేసిక్ స్పెసిఫికేషన్లు. ఇవి కాకుండా మెయిన్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితేనే మనకు అర్థమవుతుంది ఏ ఆటో రిక్షా తీసుకోవడం మన కోసం బెటర్ అనేది. టాప్ స్పీడ్ వచ్చేసరికి ఈ రెండిట్లో కూడా 55 km/h టాప్ స్పీడ్ వస్తుంది. అంటే సేమ్ టాప్ స్పీడ్ తో వీళ్ళని నడిపించవచ్చు. ఇక మోటార్ చూసుకున్నట్లయితే మోటార్ లో వచ్చే పర్ఫార్మెన్స్ మాత్రం డిఫరెన్స్ గా ఉంది. అపే ఈ60 అల్ట్రాలో 9.5 కిలోవాట్ పీక్ పవర్ మరియు 45 Nm టోర్క్ వస్తుంది. అదే ట్రియో ప్లస్ లో 8 కిలోవాట్ పీక్ పవర్, 42 Nm టోర్క్ వస్తుంది. ఈ మోటార్ పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం బెటర్ గా మనకు అపే ఈ60 అల్ట్రాలో లభిస్తుంది కదా. మరి గ్రేడబిలిటీలో కూడా అపే ఈ60 అల్ట్రా 28%, అంటే 15 to 16 డిగ్రీ గ్రేడబిలిటీ మనకు అపే ఈ60లో వస్తుంది. మరియు ట్రియో ప్లస్ ని మనము 12 డిగ్రీ గ్రేడబిలిటీ వరకు నడిపించవచ్చు. గ్రేడబిలిటీ అంటే సింపుల్ గా అదే ఫ్లైఓవర్స్ కొంచెం గడ్డలు ఎక్కించడానికి పనికొచ్చేదే గ్రేడబిలిటీ. ఇక మోటార్ పర్ఫార్మెన్స్ లో టోర్క్ ఎంత బెటర్ ఉంటే అంతే బెటర్ గా మనకు గ్రేడబిలిటీ వస్తుంది. ఇక్కడ పియాజోలో కొంచెం టోర్క్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు గ్రేడబిలిటీ కూడా పియాజోలో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఇక ముఖ్య విషయం వచ్చేసి రేంజ్. సింగిల్ ఛార్జ్ లో ఎవరెంత ఎక్కువ రేంజ్ ఇస్తారు? అపే ఈ60 అల్ట్రాలో 236 కిలోమీటర్ల రేంజ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. మరి ట్రియో ప్లస్ లో మాత్రం 167 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేశారు. ఇక ఈ రేంజ్ డిఫరెంట్ ఉంది కానీ వచ్చే బ్యాటరీలో మాత్రం డిఫరెంట్ కనిపించదు. అపే ఈ60 అల్ట్రాలో లిథియం అయాన్ 51.2 వోల్టేజ్ గల 10.24 kWh బ్యాటరీ వస్తుంది. అదే
ట్రియో ప్లస్ లో లిథియం అయాన్ 48 వోల్టేజ్ గల 10.24 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. అయితే కెపాసిటీ పరంగా ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో దాదాపుగా సేమ్ కెపాసిటీ ఉంటది. కాకపోతే అపే ఈసీటీ అల్ట్రాలో కొంచెం రేంజ్ ఎక్కువ క్లెయిమ్ చేశారు. అది సర్టిఫైడ్ రేంజ్. ఇక ఆన్ రోడ్ రియాలిటీకి వచ్చేసరికి కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ మహేంద్ర మాత్రం 150 కిలోమీటర్ ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ కూడా క్లెయిమ్ చేస్తుంది. ఇక ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఈ రెండుతో కూడా సేమ్ ఆ బోర్డ్ ఛార్జరే వస్తుంది. కాకపోతే అపే ఈసీటీ అల్ట్రాలో 3 కిలోవాట్ ఛార్జర్ వస్తుంది కాబట్టి కొంచెం ఛార్జింగ్ టైం తక్కువ ఉంది. అపే ఈసీటీ అల్ట్రాని మనము 3 గంటల 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అదే ట్రియో ప్లేస్ కి వచ్చేసరికి 4 గంటలన్నర అంటే దాదాపుగా గంట టైమింగ్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది మనకు ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల ఛార్జింగ్ టైమ్ లో. ఇక కంపెనీ నుంచి వచ్చే వారంటీ చూసుకున్నట్లయితే అపే ఈసీటీ అల్ట్రా 5 ఇయర్స్ లేదా 2,25,000 కిలోమీటర్ వారంటీతో వస్తుంది. మరియు మహేంద్ర ట్రియో ప్లస్ లో 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల వారంటీతో వస్తుంది మహేంద్ర ట్రియో. ఇక ఈ వారంటీ మరియు ఈ పర్ఫార్మెన్స్ తో వీటి మధ్య వచ్చే రేంజ్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే అపే ఈసీటీ అల్ట్రా యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,88,000 నుంచి. మరి అదే మహేంద్ర తరపున వచ్చే ట్రియో ప్లస్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,28,000 నుంచి. అంటే దాదాపుగా రెండుటి మధ్య 60,000 డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి 60,000 ఎక్కించి అపే పియాజోని తీసుకోవాలా అంటే దానికి తగ్గట్ల ఆ ప్రైస్కి తగ్గట్ల దీంట్లో పర్ఫార్మెన్స్ కానీ రేంజ్ కానీ లేదు. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. అపే ఈసీటీ అల్ట్రాతో కొన్ని వేరే ఆటో రిక్షాలు మార్కెట్లో ఉన్న ఆటో రిక్షాలతో కంపారిజన్ చేద్దాము. అప్పుడు మనకు అర్థమవుతుంది అపే ఆటో రిక్షా కన్నా బెటర్ ఆటో రిక్షాలు మార్కెట్లో ఉన్నాయా లేదా ఇది తీసుకోవడం బెటర్ అనేది. ఇక కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి చూసుకున్నట్లయితే అపే ఈసీటీ అల్ట్రా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ వస్తుంది మరియు మోటార్ పవర్ కొంచెం ఎక్కువ ఉంది, సర్టిఫైడ్ రేంజ్ ఎక్కువ ఉంది, మరియు ఛార్జింగ్ టైం కొంచెం తక్కువ ఉంది, సస్పెన్షన్ కూడా కొంచెం బెటర్ ఉంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే బిల్డ్ క్వాలిటీ చాలా బెటర్ ట్రియాతో పోలిస్తే. ఇక ట్రియాలో వచ్చేసరికి కొంచెం వీల్ బేస్ పొడవు ఉన్నందుకు మనం ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవచ్చు. కొంచెం లెగ్ రూమ్ వచ్చేసి ఫ్రీగా మనకు వస్తుంది. ఇక ప్రైస్ కూడా కొంచెం లో ఉంది. అంటే 60,000 అంటే మామూలు విషయం కాదు. 60,000 తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఇక రేంజ్ కొంచెం అంటే రేంజ్ ఎక్కువ వస్తుంది అంటే బ్యాటరీ సేమ్ ఉంది కాబట్టి దాదాపుగా రెండు కూడా ఆన్ రోడ్ వచ్చేసరికి సేమ్ రేంజ్తో వస్తుండొచ్చు. ఇక కామన్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో సేమ్ బ్రేకింగ్ సిస్టమ్, సేమ్ స్పీడ్ మరియు సేమ్ దాదాపుగా బ్యాటరీ సేమే ఉంటుంది. కాబట్టి రేంజ్ కూడా మేబీ అంతే రావచ్చు మనం రోడ్ పైన దిగి దీన్ని నడిపినట్లయితే. అయితే ఫ్రెండ్స్ ఇవి పియాజో రీసెంట్గా లాంచ్ చేసిన అపే ఈసీటీ అల్ట్రా మరియు మహేంద్ర తరపున వచ్చే ట్రియో ప్లస్ యొక్క ఫుల్ కంపారిజన్. ఐ హోప్ మీకు ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య కంపారిజన్ డీటెయిల్గా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీరు తీసుకోవాలంటే ఈ రెండిట్లో ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తీసుకుంటారో కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరియు మీకు ఏది తీసుకోవాలో అర్థమైతే లేకుంటే 2025లో ఇప్పటి వరకు లాంచ్ అయిన టాప్ 5 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షా ఎక్కువ రేంజ్ ఇచ్చేవి ఏవి అని ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ కార్గో ఆటో రిక్షా గురించి చూస్తున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.